బ్రహ్మోస్ క్షిపణితో మన సత్తా ఏంటో శత్రువుకు తెలిసేలా చేశామన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మోస్ దెబ్బ ఎలా ఉంటుందో తెలియాలంటే పాకిస్తాన్ను అడగాలన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్లో నిర్మించిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో బ్రహ్మోస్ తయారీ కేంద్రాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని ఉగ్రవాదంపై తాము చేసే పోరాటానికి సంకల్పానికి నిదర్శనమన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉగ్రవాదులతో పాటు భారత వ్యతిరేక శక్తులపై కూడా భారత ప్రతీకారం తీర్చుకుందన్నారు. పాక్ సైనిక ప్రధాన కేంద్రం ఉన్న రావిల్పిండిలోనూ మన సైన్యం గర్జించిందన్నారు. భారత్ రష్యా సంయుక్తంగా యూపీలో తయారు చేస్తున్న బ్రహ్మోస్ క్షిపణుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. లక్నోలో నిర్మించిన తయారీ యూనిట్ను ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. బ్రహ్మోస్ క్షిపణితో శత్రువులకు మన శక్తి తెలియజేశామన్నారు. ఆపరేషన్ సింధూర్తో ప్రజలను ఎక్కడా టార్గెట్ చేయలేదు, ఉగ్రవాదాన్ని సహించబోమని ఆపరేషన్ సింధూర్తో ప్రధాని మోదీ స్పష్టం చేశారని చెప్పారు. ఆలయాలు, గురుద్వారాలపై పాక్ సైన్యం దాడి చేస్తే మన సైన్యం ఆ దాడులను ధీటుగా తిప్పికొట్టింది. యూరి, పుల్వామా, పహల్గామ్ దాడుల తరువాత ప్రతిసారి మన శక్తిని ప్రపంచానికి చూపించామని అన్నారు. हमने केवल सीमा से सटे सैन्य ठिकानों पर ही नहीं कार्रवाई की, बल्कि भारत की सेनाओं की धमक उस रावलपिंडी तक सुनी गई जहां पाकिस्तानी फौज का हेडक्वार्टर मौजूद है। मित्रों, भारत में आतंकवादी घटनाएं करने और कराने का क्या अंजाम होता है, यह पूरे विश्व ने उरी की घटना के बाद देखा, जब हमारी सेना ने पाकिस्तान में घुसकर सर्जिकल स्ट्राइक की। पुलवामा के बाद देखा जब बालाकोट पर एयर स्ट्राइक की गई, और अब पहलगाम की घटना के बाद दुनिया देख रही है कि जब भारत ने पाकिस्तान के भीतर घुसकर मल्टीपल स्ट्राइक्स की. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్పై బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించామన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాకిస్తాన్ను అడిగితే తెలుస్తుందన్నారు యోగి. ఉగ్రవాదాన్ని కూకటి వేలతో సహా పిగిలించినంత వరకు సమస్య పరిష్కారం కాదన్నారు. आतंकवाद को जब तक हम पूरी तरह कुचलेंगे नहीं, तब तक समस्या का समाधान होगा भी नहीं. अब समय आ गया है जब इसको कुचलने के लिए हम सबको एक स्वर से प्रधानमंत्री मोदी जी के नेतृत्व में पूरे भारत को, पूरे उत्तर प्रदेश को मिलकर के इस अभियान के साथ जुटना होगा. యూపీలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ తయారీ యూనిట్లో ఏడాదికి 100 బ్రహ్మోస్ క్షిపణులు తయారు చేసేలా ఈ ప్రొడక్షన్ యూనిట్ను డిజైన్ చేశారు. 300 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. భారత్, రష్యాల సంయుక్త వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ బ్రహ్మోస్ క్షిపణి 290 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణి తయారీ కేంద్రం నుంచి 100 నుంచి 150 కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేయనున్నారు. ఈ కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణులు ఏడాదిలోగా డెలివరీకి సిద్ధం కానున్నాయి. ఈ న్యూ జనరేషన్ బ్రహ్మోస్ క్షిపణి పరిధి 300 కిలోమీటర్లు. దీని బరువును తగ్గించారు. ప్రస్తుత బ్రహ్మోస్ క్షిపణి బరువు 2900 కిలోలు కాగా న్యూ బ్రహ్మోస్ క్షిపణి బరువు 1290 కిలోలు. ధ్వని వేగం కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో ఇది ప్రయాణించేలా తయారు చేయనున్నారు.